గజేంద్ర మోక్షం. క్షీరసముద్రంలో త్రికోటము అనే ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతము పైన నానా జాతుల ఫలపుష్ప సుగంధలతల వృక్షాలున్నవి. ఆ పండ్ల నుండి కారుతున్న ఫలరసాలు కాలువలై పారుతుంటాయి. ఆ కొండపైన చక్కని సరోవరాలు, ఉద్యానవనాలు ఉన్నవి. సరస్సులలో సొగసైన తామరలు వెరసి ఉన్నాయి. అక్కడికి దేవతలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు తమ ప్రియరాండ్రతో విహారానికి వస్తారు. ఆ అడవుల్లో నానా రకాల జంతుజాతులు విహరిస్తుంటాయి. ఒక ఏనుగుల మంద నీరు త్రాగడానికి వచ్చి ఒక మడుగులో ప్రవేశించి జలక్రీడలాడసాగింది. ఆ ఏనుగుల ప్రభు అయిన గజేంద్రుడు ఆడు ఏనుగులతోనూ ఏనుగు గున్నలతోనూ మైమరచి ఆడుతూ ఉల్లాసంగా ఉన్న సమయంలో ఆ మడుగులోనే ఉంటున్న ఒక మొసలి గజేంద్రుని కాలు పట్టుకున్నది. అంతవరకు అనుభవించిన ఆనందమంతా మటుమాయమై బాధ, దుఃఖము ఆవరించాయి. క్షణికమైన సుఖభోగాలకు పోగా అంతులేని దుఃఖంలో చిక్కుకున్న సంసారి వలె గజేంద్రుడు మొసలి పట్టులో చిక్కుకొని గజగజలాడిపోయాడు. తన శక్తినంతా కూడగట్టుకుని వాడే దంతాలతో మొసలిని పొడుస్తూ ఘోరమైన పోరుసలాడాడు. కరిమకరుల భీషణ పోరాటంలో అనేకమైన చేపలు, తేబేళ్లు, చిన్న చిన్న మొసళ్ళు చితికిపోయాయి. మడుగంతా నెత్తుటిమయం అయిపోయింది. ఆడు ఏనుగులు గజరాజుకు ఏ విధంగానూ సహాయపడలేక, విడిచి వెళ్ళలేక నిశ్చేచ్చలై నిలిచిపోయాయి. స్థానబలం చేత మకరికి పట్టుగట్టి పడినది. గజేంద్రుని బలము క్షీణించసాగింది. నిర్వీర్యుడై కదల్లేక నిలిచిపోయాడు. అనేక సంవత్సరాలు పోరు సాగించినా ఏమీ వెసులుబాటు కనిపించకపోగా ముసలికాట్ల బాధ ఎక్కువయ్యి నరక రూపంలోకి లాగివేస్తున్న దాని యొక్క పట్టుకు తట్టుకోలేక శక్తి సన్నగిల్లి దేహబలము, మనోబలము రెండూ శిథిలము కాగా ఏమి చెయ్యాలో దిక్కుచోతని స్థితిలో కరిరాజునకు పూర్వజన్మల శుక్రంచే లోకోత్తర శక్తి ఏదో ఒకటి, సకల జీవరాశుల రక్షణ పోషణ చేసే దివ్యశక్తి ఉన్నది. అది స్ఫురణకు వచ్చింది. ఆ దివ్యశక్తిని, ఆ ఈశ్వరుణ్ణే ప్రార్థించాలనుకొని ఈ విధంగా తలపోస్తాడు. ఈ అడవిలోనే ఏనుగుల రాజును, ఆడు ఏనుగుల అధినాథును హాయిగా మంచి గంధపు చెట్ల నీడలో క్రీడా వినోదాలు చేసుకోకుండా ఈ పాడుమడుగులోకి ఎందుకు దిగాను? నీరు త్రాగి వెంటనే బయటపడకుండా ఇందులో నేనెందుకు జలక్రీడలాడాను? ఇప్పుడు నన్ను ఈ పాపిష్టి మొసలి బారి నుండి రక్షించే వారెవ్వరు? ఎవరైనా ఉండకపోతారా? భగవంతుడా, నేనేమి చేసేది? భయమేస్తున్నది. ఈ జగము ఎవ్వని వల్ల పుడుతుందో, ఎవ్వని ఎందు ఉంటుందో, ఎవ్వని ఎందు లీనమై లయిస్తుందో పరమేశ్వరుడెవ్వరో, ఈ విశ్వమంతటి మూలకారమైన వాడెవ్వరో, ఆది మధ్య అంతములు లేని వాడెవ్వరో, సర్వము తానే అటువంటి ఆత్మప్రభు అయిన స్వయంభువు అయిన ఆ ఈశ్వరుణ్ణి నేను శరణు వేడుతున్నాను. లోకాలను ఒకసారి తన నుండి ఉద్భవింపచేసి ఇంకొకసారి తనలోకి తీసుకుంటూ వెలుపల లోపల తానే అయినటువంటి సర్వసాక్షి అయి నిర్మలుడైన ఆ పరమాత్మను భక్తితో ధ్యానిస్తున్నాను. లోకాలు, లోకులు, లోకపాలురు అన్నీ నశించిన తర్వాత ఏమీ కనిపించని గాఢంధకారానికి అవతల ఏకైక అఖండ రూపంతో ప్రకాశించే వాణ్ణిని నేను సేవిస్తాను. నటునిలాగా అనేకమైన మూర్తులతోనెవరు ఆడుతుంటారో, ఋషులు, దేవతలు కూడా ఎవరికి పూర్తిగా కీర్తింపలేరో, ఎవని ప్రవర్తన గురించి ఇతరులెవ్వరూ గ్రహించలేరో అలాంటి దేవదేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. సంగము వీడిన మునులు, దివ్య దర్శన కాంక్షులు, సకల ప్రాణికోటికి మేలు కోరేవారు, సాధుచిత్తులు సాటిలేని వ్రతాలను ఆచరిస్తూ ఎవని దివ్య పాదాలను కొలుస్తారో వారే నాకు దిక్కు. హే ప్రభో, నీకు జనన మరణాలు లేవు, రూపనామాలు గుణదోషాలు లేవు. అయినప్పటికీ నీ యొక్క మాయకు లోనైన వారు నీకు నామరూపాలను కల్పించి కొన్ని గుణాలను ఆరోపిస్తున్నారు. లోక కళ్యాణం గురించి నీవు ధరించిన రూపాలను చూచిన వారు నీ యొక్క నిర్గుణ నిరాకార తత్వాన్ని గుర్తించలేరు. నీవు ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి అతీతుడవు. నీవు సామాన్యుల అవగాహనకు అతీతుడవైనవు. కొందరు మహాపురుషులు నిన్ను తెలుసుకోనగలిగి నిన్ను చేరుకుంటారు. నీవు ఇంద్రియ వ్యాపారాలకు ద్రష్టవే తప్ప దేనికి కారణం కానీ కర్తవు కానీ కావు. నీవు సనాతనుడవు, నిత్యుడవు, అనాదివి, అనంతుడవు, అప్రమేయుడవు, అజుడవు. నీవు గుణాతీతుడవి. పండితులు అంటారు కానీ నా వంటి దీనుల ఎడల నీవు కరుణానిధివని అందరూ అంటారు కదా. స్వాంత స్వరూపుడు, స్వపరభేదము లేనివాడు, ఆనందము మోక్షము ఇచ్చేవాడు, దష్టభయంకరుడు, సర్వజ్ఞుడు, ప్రభువు, సృష్టి స్థితి లయములకు కర్త అయినటువంటి వారిని నమస్కరిస్తున్నాను.
జ్ఞానాగ్నిచే కర్మబంధాలను దగ్ధము గావించుకున్న యోగులు తమ హృదయాలలో ఆయన్ని దర్శిస్తారు. ఆయన దేవతలకు, మానవులకు, జంతువులకు చెందనివాడు. స్త్రీ జాతికి, పురుష జాతికి చెందనివాడు. ఎవ్వరి యందు ప్రత్యేకాభిమానము లేనివాడు. అహంకార, మమకార, అవిద్యలతో కూడి ఉన్న జంతు శరీరుడైన నన్ను రక్షించడానికి వస్తాడో రాడు. అహో, నా బాధ ఎక్కువైపోతున్నది. ఎంత ప్రార్థించినా నా బాధ కొంచెమైనా తగ్గటం లేదే. దేవునకు నా మొర వినిపడడం లేదా? దీని ఎడల దయతో ఉంటాడని అంటారే, పరమయోగుల మధ్యనుంటాడని అంటారే, అన్ని దిక్కులలోనూ ఉంటాడని అంటారు కదా. ఉన్నాడు ఉన్నాడు అని అందరూ అంటుంటే ఆ దేవుడు అసలు నిజంగా ఉన్నాడో లేడు? చాచా, నేను అలాగ అనుకోకూడదు. ఆయన నిశ్చయంగా ఉంటాడు. కలిమిలేములు లేక కలవారు లేనివారు అనే విచక్షణ లేకుండా, లేదా ఉన్నాడో లేడో అనే సందేహం లేకుండా వెలసిల్లే ఆ స్వామి నా పట్ల లేకుండా ఉంటాడా? ఆయన ఉనికిని సందేహించటం దేనికి? దుష్టుల పాల్పడిన సాధువులకు అడ్డుపడేవాడు నాకు అడ్డుపడడానికి, రక్షించడానికి రాడా? బాహ్య దృష్టితో కాక అంతర్దృష్టితో చూచేవారిపై కృప చూపేవాడు నా యొక్క పాటలను చూడకుండా ఉంటాడా? దీనజనుల మొరలు వింటూ తాను మరచిపోయేవాడు కరుణతో నా మొర ఆలకించడా? అన్ని రూపాలు తన రూపమే అయినవాడు, ఆది మధ్య అంతములు లేక వలసిల్లేవాడు, భక్తులకు దిక్కులేని దీనులకు దిక్కైనవాడు. అటువంటి కరుణామయుడు నా మొర వినడా? వింటే నా బాధ చూడడా? చూస్తే నా యందు దయతలచడా? దయతలిచిన వాడైతే నన్ను రక్షించడానికి ఇంకా రాడేమి అని తర్కించుకుంటూ, ఇక బాధను భరించే శక్తి లేక, ఎక్కువవుతున్న బాధను ఓర్చుకోలేక ఈ విధంగా విన్నవించుకుంటాడు. ఓ భగవంతుడా, నాలో శక్తి కొంచెమైనా లేదు. ధైర్యము సడలిపోయింది. ప్రాణాలు కూడా నిలకడ తప్పాయి. మూర్ఛ వచ్చేసింది. శరీరము చితికిపోయింది. అలసట ఆవరించింది. నీవే తప్ప నాకు ఇంకెవరూ తెలియదు. ఈ దీనుణ్ణి నీవే ఆదుకోవటం సమంజసం. ఓ ఈశ్వర, రావా. వరాలిచ్చే ప్రభువా, వచ్చి నన్ను కాపాడవా. ఓ జగద్రక్షక, నన్ను రక్షించవా. హే ప్రభో, దీనులను రక్షించే వాడవు. నీ యొక్క కీర్తి అనన్య సాధ్యమైనట్టిది. అది ఎలాంటిదంటే, ఓ దయాసాగరుడా, ప్రాణుల పిలుపు నీవు వింటావట. ఆర్తులను రక్షించడానికి నీవు ఎలాంటి వెళ్ళరాని చోట్లకైనా వెళ్ళుదవట. శరణార్థులు శరణు దేవా అని పిలిస్తే ఓ అని పలుకుతావట. నీవు అంత వీక్షిస్తూ సర్వము తెలుసుకుంటావట. కానీ ఇప్పుడు నాకు ఇదంతా నిజమేనా అనే సందేహం కలుగుతున్నది. ఓ కమలప్రియ, ఓ వరప్రదాత, శత్రువుల పైన కూడా శత్రుత్వము లేని ఓ దయామయ, కుయో ఓ కవి, యోగి వందిత, సుగుణోత్తమ, శరణాగతులకు కల్పవృక్షమా, ఓ ముని మానస చోర, ఓ విమల ప్రభావ, రావా. నన్ను కరుణించవా. నా ఆర్తిని గురించి తలంచవా. శరణార్థినైన నన్ను రక్షించవా అని మొరపెట్టి, రక్షణ లేని వారిని రక్షించే భగవంతుడు ఆపదలో ఉన్న నన్ను ఆదుకునడా అని తలపోసి, గజరాజు నింగివైపు నెక్కి చూస్తూ నిట్టూర్పులో పిడుస్తూ తొండము పైకెత్తి ఆక్రోశించాడు. అప్పుడు ప్రభువు, విశ్వమయుడు, విజయశీలి అయిన విష్ణుమూర్తి ఆర్తితో ఆక్రోశిస్తున్న జీవిని ఆదుకోవాలనుకున్నవాడే ఆపద్బాంధవుడు శ్రీహరి అప్పుడు ఆ వైకుంఠపురములో రాజప్రసాదంలో అంతఃపుర సమీపంలో మందారవన మధ్యమున్న అమృత సరస్సు వద్ద ఉన్న చంద్రకాంత శిలావేదికపై కలువ పువ్వుల స్పాన్పుపై రమాదేవితో వినోదిస్తున్నాడు. భయకంపితుడై రక్షించు రక్షించు అని ఏడుస్తూ మొరపెట్టుకుంటున్న గజేంద్రుని ఆర్తనాదం విని ఆ ప్రభువు అతన్ని రక్షించాలనే ఉత్సాహంతో సిద్ధపడ్డాడు. ఆయన యొక్క ఆతృత, తొందరపాటు ఎలాగున్నాయంటే, గజరాజు ప్రాణాలను కాపాడాలనే ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న శ్రీహరి లక్ష్మీదేవికైనా చెప్పడు. శంఖచక్రాలను చేత ధరించాడు. అనుచరులనెవ్వరినీ పిలవడు. పక్షిరాజైన గరుడుని సిద్ధపడమని చెప్పాడు. చెవుల వరకు జాలువారిన జుత్తునైనా సవరించుకొనుడు. అంతేకాదు, ఆ ప్రభువు గజేంద్రుని రక్షించుటకే వెళ్ళిపోతున్నప్పుడు అప్పటి వరకు ప్రణయలీలలో తాను తన చేతితో పట్టుకుని ఉన్న లక్ష్మీదేవి యొక్క బయట చెంగును కూడా వదిలిపెట్టాడు. అలాగే లేచి ఆకాశ మార్గాన వడివడిగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడేం జరిగిందంటే,
విష్ణువు వెంకటలక్ష్మీదేవి, ఆమె వెంట అంతఃపుర శ్రీజనము, వారి వెంట గరుడు, అతని ప్రక్కనే ధనస్సు, గద, శంఖచక్ర పరికరాలు, నారదుడు, ధ్వజనీకాంతుడు బయలుదేరగా వారి వెంట రయిమ్మని వైకుంఠంలోనున్న ఆ బాలగోపాలమంతా వెంట పరిగెత్తారు. గోవిందుని వేళ్ల మధ్యన చిక్కుకున్న తన పైట చెంగును రక్షించుకుంటూ ఆయన వెనువెంటనే పరిగెత్తుతున్న శ్రీదేవి ఇలా తలపోస్తున్నది. స్వామి, ఇంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నారో చెప్పనేలేదే. ఎవరైనా అనాథ స్త్రీజనుల ఆర్తనాదాలను విన్నారేమో, దుర్మార్గులైన దొంగలు వేదాలను దొంగిలించారేమో, రాక్షసమూకలు దేవతల నగరంపై దండెత్తినారేమో, విష్ణువేడి చూపండి అని దుష్టులు భక్తులను ధిక్కరించి హింసిస్తున్నారేమో అని తనలోనే ఆలోచించుకుంటూ ఆ ఇందిరాదేవి వడివడిగా అడుగులు వేసుకుంటూ హరి వెంట నడుస్తుండగా రాక్షసుల జీవితాలను నశింపజేసేవాడు కరుణాసాగరుడు, యోగీంద్రుల హృదయ విహారి, సహనశీలి, భక్తజనుల హృదయాలను కుష్టపరిచేవాడు, నవయౌవనవతి అయిన ఇందిరాదేవి పరిచర్య చేయువాడు, జయశీలుడు, తేజోమయుడు అయిన విష్ణుమూర్తి ఆకాశ వీధుల్లో వస్తుండగా దేవతలు చూచారు. అంతేకాదు, ఆయన వెనువెంటనే వడివడిగా వస్తున్న వారిని కూడా చూచి ఇలాగ అనుకుంటున్నారు. గజరాజు దురవస్థను తొలగించడానికి వెళ్తున్న విష్ణువును చూచి, అదిగో మహానీయుడైన విష్ణువు వస్తున్నారు. ఆయన వెనువెంటనే వెళుతున్న మహాలక్ష్మిని చూచారా? అదిగో శంఖధ్వని, అల్లదే సుదర్శన చక్రం, అదిగో గరుత్మంతుడు కూడా వస్తున్నాడు చూడండి. ఆహా, ఏమి దర్శనం! ఓం నమో నారాయణాయ అని దేవతలు ప్రణామాలు చేశారు. కానీ కరిరాజును కాపాడాలనే తొందరలో ఉన్న శ్రీహరి దేవతల ప్రణతులను గమనించకుండా మనోవేగంతో పోయి జ్యోతిర్మండలం దాటి కరిమకరి పోరాడుతున్న జలాశయం వద్దకు చేరి గజేంద్రుని దుస్థితిని గమనించి కరుణాసాగరుడైన శ్రీహరి మకరిని ఖండించడానికి తన చక్రాన్ని పంపించాడు. ఆ చక్రం ఎలాంటిది? సాధుజనులను రక్షించేది, భూమండలాన్ని కంపింపజేసే వేగము కలది, తన నుండి వెలువడే అగ్నికణాలతో ఆకాశాన్ని చుట్టివేయగలిగేది, పెక్కు బ్రహ్మాండ భాండాలను కాంతి పుంజాలతో నిలిపివేయగలది, తిరుగులేనట్టిదీను. ఆ సుదర్శన చక్రం పోయి పర్వతం లాంటి మేను కలిగి ఉన్న మకరితలను త్రుంచివేసింది. మొసలి పట్టు నుండి ముక్తుడైన గజేంద్రుడు కాలు కదిలిస్తాడు. సంసార బంధము నుండి విడివడిన సన్యాసి వలను, మబ్బులు తొలగిన చంద్రుని వలను నిశ్చల చిత్తుడై ఆడు ఏనుగుల తొండలతో నీరు పోయగా నిర్మలుడై ఆనందంగా కనిపించసాగాడు. శ్రీహరి పాంచజన్య శంఖాన్ని ఊదగానే దేవతలు జయ జయధ్వానాలు చేస్తూ పుష్పవృష్టి కురిపించారు. విష్ణుమూర్తి చేయి చాచి గజేంద్రునికి అందించి మడుగు నుంచి వెలికి లాగారు. గజరాజు యొక్క వెన్ను తట్టి ఒళ్ళు నిమిరాడు. స్వామి హస్తస్పర్శతో హస్తి యొక్క సర్వ బాధలు సమసిపోయాయి. ఆనందంతో మేను పులకరించగా తొండాన్నెత్తి గీంకరించి తన కృతజ్ఞతను తెలుపుకున్నాడు గజేంద్రుడు. అతని అజ్ఞానం నశించింది. తర్వాత అతడు విష్ణు సారూప్యాన్ని పొందాడు. అతడు వెనుకటి జన్మలో పాండ్యదేశానికి రాజైన ఇంద్రద్యుమ్నుడు. ఆ రాజు ధర్మవర్తనుడు, విష్ణు భక్తుడు, తపోధనుడు. పూర్వకర్మవశత్తు ఆ రాజు అగస్త్య ఋషి ఆగ్రహానికి అకారణంగా గురి అయ్యి ఏనుగై పుట్టాడు. అయినా పూర్వపుణ్యము చేత భగవద్భక్తిని కోల్పోకుండా క్లిష్ట పరిస్థితుల్లో భగవంతుణ్ణి ప్రార్థించాలనే జ్ఞానం కలిగింది. భగవంతుని స్పర్శచే అతని పాపము శాపము తొలగిపోయి విష్ణు రూపం వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. చనిపోయిన మకరి శరీరం నుండి ఒక దివ్య పురుషుడు వచ్చాడు. అతడు ఊహు అనే గంధర్వుడు. అతడు పూర్వజన్మలో భార్యలతో సహా ఇదే సరస్సులో జలక్రీడలాడుతున్నాడు. ఆ సరస్సు అడుగున నిల్చుని దేవల మహర్షి తపస్సు చేసుకునడం చూసి గంధర్వునకు ఒక తుంటరి ఆలోచన వచ్చి అతని కాలి బొటన వ్రేలు లాగాడు. మహర్షికి ధ్యానభంగము కాగా, నీవు ఈ నీటిలోనే ముసలివై పడి ఉందువుగాక అని గంధర్వుణ్ణి శపించాడు. గంధర్వుడు తెలివి తెచ్చుకొని మన్నింపుమని ప్రార్థించగా, మొసలివై నీవు శాపగ్రస్తుడైన ఒక గజేంద్రుణ్ణి పట్టుకున్నప్పుడు విష్ణు చక్రం వచ్చి నిన్ను సంహరించినప్పుడు నీ పూర్వరూపం వస్తుందిలే అని అనుగ్రహించాడు.
గంధర్వుడు ఆ విధంగా శాప విముక్తుడై శ్రీహరిని స్తుతించి వెళ్ళిపోయాడు. తరువాత శ్రీహరి శ్రీదేవి వంక చిలుపుగా చూస్తూ ఇలా పరిహాసమాడాడు. ఓ బాల, నీ పైట చెంగును విడవకుండా ఆకాశ మార్గాన విలాసంగా వెళ్ళిపోతున్న నా వెంట పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు నీవు నా గురించి ఏమనుకున్నావో కదా పద్మముఖి అని పలికిన ముకుందునితో అరవింద మందార అయిన ఆ ఇందిరాదేవి మందస్మిత వదనాభరవింద అయి ఇలా అన్నది. ఏం చేసేది స్వామి, మీ పాదాలను అనుసరించడమే కదా నా కర్తవ్యం. మరి మీరు ముందు పరిగెడుతుంటే మీ వెంట రాకుండా ఉండగలనా నేను అంది. ఓ దీన పరాధీన దేవదేవ మహేష, దీనుల యొక్క మొరాలికించడానికి, దీనులను రక్షించడానికి, వారి స్థుతులను పొందడానికి నీకే తగి ఉన్నది స్వామి అనగా మహావిష్ణువు సంతసించి మహాలక్ష్మిని ప్రేమతో దగ్గర చేర్చుకొని అందరినీ ఇలా ఆశీర్వదించాడు. ఈ గజేంద్రుని గాథను ప్రతిదినము చదివే వారికి సుఖ సంతోషాలు, నా యొక్క రక్షణ, చివరకు మోక్షము లభిస్తాయి అని చెప్పి నిష్క్రమించాడు. ఈ ఉదంతము చతుర్థ మన్వంతరంలో జరిగింది. ఈ మన్వంతరంలో విష్ణువు హరిమేధునకు హరినికి శ్రీహరి అయి జన్మించి గజరాజుని రక్షించాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కథల గురించి, ఈ ఆధ్యాత్మిక కథల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ధన్యవాదములు. Thank you for watching. If you enjoyed this story, please like, share, and subscribe for more videos.